నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక భాగంగా కొండలింగాల వలస లేదా పాతాపాడు జలపాతమని పిలువబడే ఒక సుందరమైన మరియు రహస్యమైన జలపాతాన్ని నేను సందర్శించాను. ఇది అంతగా ప్రాచుర్యం పొందిన ప్రదేశం కాదు మరియు చాలామంది యాత్రికులకు తెలియని దాగి ఉన్న అద్భుతాలలో ఇది నిజంగా ఒకటి. విశాఖపట్నం నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ప్రశాంతమైన పచ్చని ప్రకృతిలో దాగి ఉంది. రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలను తప్పించుకోవాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైనది. ప్రసిద్ధ ప్రదేశాల వలె కాకుండా ఇది ఇప్పటికీ సహజంగా మరియు ప్రశాంతంగా అనిపిస్తుంది. జలపాతానికి చేరుకోవటానికి మేము దాదాపు 1 కిలోమీటర్ దూరం నడవవలసి వచ్చింది, కానీ నిజం చెప్పాలంటే అది అస్సలు ట్రెక్కింగ్ లాగా అనిపించలేదు. జలపాతాన్ని చేరుకునే ప్రయత్నంలో దారి పొడవునా ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంది. అది ఒక సాధారణమైన నిశ్శబ్దమైన మార్గంగా మొదలైంది. మెత్తటి పచ్చని పొలాల గుండా వెళుతున్న ఒక సన్నని కాలిబాట దాదాపుగా దాగి ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. మేము నడుస్తున్న కొద్ది ఆకుల గలగల శబ్దం మరియు దూరంగా ఎక్కడో నీటి జాడ తప్ప మిగతావన్నీ నెమ్మదిగా మాయమైపోయాయి. అది నిజంగా ఒక ట్రెక్కింగ్లా అనిపించలేదు. ప్రకృతి తనదైన నెమ్మది వేగంతో మమ్మల్ని నడిపిస్తున్నట్లుగా అనిపించింది. ఆ తరువాత మేము గ్రహించే లోపే చెట్లు తొలగిపోయాయి. అక్కడ అదిగో కనుగొనబడటానికి ఎదురుచూస్తున్న ఒక రహస్యంలా మెల్లగా ప్రవహిస్తున్న ఒక రహస్య జలపాతం. ఈ జలపాతానికి 3 అంచెలు ఉన్నాయి మరియు దానిలోని ప్రతి అంచె దానికదే అందంగా ఉంటుంది. ఈ 3 అంచెలను చేరుకోవడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కానీ అది ఖచ్చితంగా విలువైనది. నేను వర్షాకాలం ముగిసిన వెంటనే ఈ జలపాతాన్ని సందర్శించాను. అప్పటికే నీటి ప్రవాహం నెమ్మదించడం ప్రారంభమైంది. నేను ఊహించినంత బలంగా ప్రవాహం లేనప్పటికీ ఆ ప్రదేశం మాత్రం అద్భుతంగా అందంగా ఉంది. ఆ ప్రాంతమంతా పచ్చని తాజా వృక్ష సంపదతో నిండి ఉంది. అది మృదువైన సూర్యకాంతిలో మరింత ప్రకాశవంతంగా కనిపించింది. ప్రశాంతమైన పరిసరాలు ప్రవహించే నీటి యొక్క మృదువైన శబ్దంతో కలిసి ఈ సందర్శనను ప్రశాంతంగా విశ్రాంతిగా మరియు దానికదే ఒక సాధారణ రూపంలో నిజంగా చిరస్మరణీయంగా మార్చాయి. ఈ జలపాతం ఉన్న ప్రదేశం విశాఖపట్నం నుండి కేవలం 106 కిలోమీటర్లు, సాలూరు నుండి 34 కిలోమీటర్లు మరియు రామభద్రపురం నుండి 26 కిలోమీటర్లు దూరంలో ఉంది. నేను ఏ ప్రదేశానికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పుడు నేను సాధారణంగా అడిగే ప్రశ్న ఏమిటంటే, జలపాతాన్ని చూడటానికి 100 కిలోమీటర్లు లేదా అంత దూరం ప్రయాణించడం విలువైనదేనా? అయితే ప్రతి ప్రదేశం దానికదే ప్రత్యేకమైనది మరియు సరైన సమయంలో సందర్శిస్తే అది ఖచ్చితంగా విలువైనదే. దీని ప్రత్యేకత ఏమిటి? దట్టమైన పచ్చదనంతో మరియు చిన్న కొండలతో చుట్టుముట్టబడి ఉంటుంది. పెద్దగా అన్వేషించబడలేదు కాబట్టి ఇది ప్రశాంతంగా మరియు తక్కువ వాణిజ్యపరంగా ఉంటుంది. వర్షాకాలంలో లేదా వర్షాకాలం తర్వాత వెంటనే సందర్శించడం ఉత్తమం, ఎందుకంటే ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. చిన్న ట్రెక్కింగ్ మరియు ప్రకృతి ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. గుర్తుంచుకోవలసిన కొన్ని ఆచరణాత్మక విషయాలు: జలపాతం దగ్గర రోడ్లు కఠినంగా ఉండవచ్చు, కాబట్టి మీ రవాణాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. పరిమిత సౌకర్యాలు ఉండవచ్చు. సమీపంలో దుకాణాలు లేదా సరైన సదుపాయాలు ఉండవు. పగటిపూట వెళ్లడం సురక్షితం మరియు వీలైతే స్థానికులు లేదా స్నేహితులతో కలిసి వెళ్ళండి. జలపాతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం ఎక్కువగా నీటి ప్రవాహం, వాతావరణ భద్రత మరియు రద్దీ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది, కానీ సాధారణంగా వర్షాకాలం లేదా వర్షాకాలం తర్వాత వెంటనే సందర్శించడం అనువైన కాలం, ఎందుకంటే ఆ సమయంలో జలపాతాలు వాటి అత్యుత్తమ స్థితిలో ఉంటాయి. ఆ కాలంలో ఇది అత్యంత నిండుగా బలంగా మరియు అందంగా ఉంటుంది. సాధారణంగా జూలై మరియు అక్టోబర్ మధ్యలో సందర్శించడం మంచిది. నిజం చెప్పాలంటే ఆ నిశ్శబ్దమైన చిన్న జలపాతాన్ని వదిలి వెళ్లాలని మాకు అనిపించలేదు. అక్కడ ఉన్న ప్రశాంతమైన శాంతియుతమైన వాతావరణం మిమ్మల్ని లోపలికి లాగేస్తుంది. మా చుట్టూ నీటి మృదువైన శబ్దం మరియు నిశ్శబ్దం తప్ప మరేమీ లేకపోవడంతో అక్కడ సమయం నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపించింది. కానీ ముందు ఎక్కడో మరో రహస్య ప్రదేశం మా కోసం వేచి ఉందని మాకు తెలుసు. కాబట్టి అక్కడి నుండి వెళ్లిపోవడం కష్టంగా ఉన్నప్పటికీ మా ఉత్సుకత మమ్మల్ని ముందుకు నడిపించింది. మీరు ఈ జలపాతాన్ని సందర్శించాలని అనుకుంటే
తగిన సన్నాహాలతో రావడం ఉత్తమం. దగ్గరలో ఎలాంటి దుకాణాలు లేవు కాబట్టి మీ ఆహారం మరియు నిత్యావసరాలను మీరే తీసుకువెళ్లడం తప్పనిసరి. మరియు మీరు అక్కడ ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆ ప్రదేశాన్ని గౌరవించండి. ఎలాంటి చెత్తను అక్కడ వదిలివేయకండి మరియు మీరు చూసినప్పుడు ఎలా ఉందో ఆ ప్రదేశాన్ని అలాగే శుభ్రంగా మరియు చెక్కుచెదరకుండా ఉంచండి. దయచేసి మన ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు అది మన భవిష్యత్తును మరింత మెరుగ్గా చూసుకుంటుంది.